కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ లింగంపల్లి అమీన్పూర్ ఏరియాలో మా చిన్న పాప వాళ్ళ ఇల్లు ఉందండి. అక్కడ నల్లపోచమ్మ గుడి టెంపుల్ ఉంది. అది కూడా వాళ్ళ ఇంటి ముందేనండి ఆ టెంపుల్. అక్కడ ఈరోజు బోనాలు జరుగుతున్నవి. మా పాప కూడా బోనాలు సమర్పించుకోవాలి అమ్మవారికి అని మమ్మల్ని వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళని ఇంటికి పిలిచిందండి. పండగలాగా చేసుకుంటున్నారు ఈ బోనాలు అనేవి. మా పాప బోనాలు సమర్పించుకోవటానికి పోచమ్మ తల్లికి మమ్మల్ని అందరినీ పిలిచింది. మేము కూడా వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకొని అమ్మవారికి ఏమేమి ప్రసాదాలు కావాలో అవి కూడా చేసుకొని టెంపుల్కి వెళ్ళటానికి అందరం రెడీగా ఉన్నామండి. ఈమెనండి మా చిన్న పాప. ఇంట్లో దీపారాధన చేసి ప్రసాదం అవి చేసుకుని దేవుడికి నైవేద్యం అవి పెట్టుకుని టెంకాయ కొట్టుకుని మాకందరికీ హారతి కూడా ఇచ్చి దేవుడికి నమస్కారం చేయమని వస్తే మేము కూడా ఇంట్లోకి దేవుడి దగ్గరికి వచ్చి అక్షింతలు వేసి దండం పెట్టుకున్నామండి. వాళ్ళ అత్తయ్య గారు కూడా వచ్చి దేవుడి దగ్గరికి అన్నీ దండం పెట్టుకుని అక్షింతలు వేసి ఇద్దరు కూడాను పూజ ముగించేశారు. మాకు హారతి అవి ఇచ్చేశారు. మేము కూడా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇక టెంపుల్కి వెళ్ళటానికి రెడీగా ఉన్నామండి. ఈరోజు అమ్మవారికి బోనము సమర్పించుకుంటుంది పాప. అదిగో బోనం అండి, దేవుడి గదిలో ఉంది చూడండి. బోనం తయారు చేసింది. ఇక్కడ పూజ అయిపోయింది, ఇంట్లో పూజ అయిపోయింది. నేను కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకుని ఒక పుష్పము అక్షంతలు కూడా వేసి స్వామికి దండం పెట్టుకున్నాను. ఇక్కడ ఇంట్లో పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. అందరం లాస్ట్కి దండాలు పెట్టుకొని టెంపుల్కి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము. అదిగో బోనం కూడా చేసి రెడీగా పెట్టిందండి పాప. ఈరోజు పోచమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మా పాప వడిబియ్యం కూడా పోస్తుందండి. చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు, టెంకాయలు అన్నీ అమ్మవారికి తీసుకొచ్చి ఒక బేషన్లో పెట్టేసింది. మేము అందరం కూడాను రెడీగా ఉన్నాము. టెంపుల్కి గారెల దండ యాప మండలతో కట్టి అమ్మవారికి దండ వేద్దామని గారెల దండ కూడా కట్టిందండి. అన్నీ కూడా మనకి ఏమేమి కావాలో గాజులు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు అన్నీ కూడా ఒక బేషన్లోకి సర్ది పక్కన పెట్టేసినాము. ఇగో చూడండి, బాల్కనీలోకి వచ్చి నుంచుని చూస్తూ ఉన్నాము. ఇలా బాబు టెంపుల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్దామని అందరూ నైవేద్యాలు అవి తీసుకొస్తున్నారేమోనని కనుక్కుందామని వెళ్ళాడు బాబు. టెంపుల్కి వెళ్ళి వచ్చాడు ఇప్పుడే. వెళితే అమ్మవారి పుట్టింటి వాళ్ళు సారి తేవాలంటండి. పుట్టింటి వాళ్ళు సారి తేనదే మనం ఎవ్వరము భక్తులు ఎవ్వరు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవటానికి వీలు కుదరదు. ఒక 10 minutes ఆగి రండి అందరూ కూడాను అని చెప్పారండి. మేము ఈలోగా ఇవన్నీ రెడీ చేసుకొని కిందకి దిగి వెళ్ళేటలకి ఆ 10 minutes అయిపోయిద్దని అమ్మవారికి కావాల్సినవి అన్నీ కూడాను సర్దుకుని పక్కన పెట్టేసుకొని ఈ బోనం అనేది ఇక్కడే మా చిన్నపాప ఇంట్లోనే బోనం వెలిగించుకొని తీసుకుని వచ్చిద్దండి. ఇప్పుడు బోనం వెలిగిస్తుంది. ముందు అమ్మవారికి పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ అంటే సారి తేవాలంటండి. వస్తున్నారు 10 నిమిషాల్లో అని చెప్పారు. ఈలోగా మనం ఇవన్నీ రెడీ చేసుకొని టెంపుల్కి మనం బయలుదేరి అక్కడే నుంచో వచ్చే టైం ఉంటే అని మేము కూడా రెడీ అవుతున్నాము. ఇప్పుడు తీసుకోవాల్సినవి అన్నీ కూడా తీసుకొని వెళ్దామని చెప్పి ఇంక బోనం ఇంట్లోనే వెలిగించిందండి. అదిగో చూడండి బోనము. మా పాప వాళ్ళ అత్తయ్య గారు
ఇంకా అందరూ బయలుదేరటానికి రెడీగా వచ్చారు. గాలి బాగా వీస్తుందండి, ఇంట్లో కూడా కొడుతుందండి గాలి. ఈ అఖండం అనేది గాలికి అటు ఇటు ఊగి కొండెక్కుతుంది. ఈలోగా మళ్ళీ మనం వెలిగించుకుంటూ ఉండాలండి. అక్కడికి విపరీతమైన గాలి వస్తుందండి బాగా కూడాను. మళ్ళీ అక్కడ అగ్గిపెట్టి ఒకటి తీసుకొని వాళ్ళ మామయ్య గారు ఆ అఖండాన్ని వెలిగిస్తున్నారు. ఒత్తి నలిపి పట్టుకో అమ్మ దేవుడిది అలా అంటే అసలు గాలి అండి, విపరీతమైన గాలి వేస్తుంది. ఇలా వెలిగించుకుంటూ అన్నీ కూడా మనం అమ్మవారికి తీసుకెళ్ళే అన్నీ కూడాను అది అక్కడ పక్కన బేషన్ పెట్టామండి. ఆ బేషన్లో అది చూడండి వెలిగిచ్చేశారు అఖండాన్ని. మళ్ళీ ఇలా అన్నీ తీసుకొని వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారండి. కిందకి గ్రౌండ్ ఫ్లోర్లో దిగినాక అక్కడ నుంచి నెత్తి మీద పెట్టుకుని దిగాలన్నమాట. ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మవారికి తీసుకెళ్ళే సారి బేషన్ అది వాళ్ళ అత్తయ్య గారు పట్టుకున్నారు. ఇక అందరూ కూడా బయలుదేరినాము మనము. అమ్మవారికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో ఆ పోచమ్మ తల్లికి అన్నీ కూడాను చీర సారెలతో బోనముతో రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నాము. అసలు విపరీతమైన గాలి అండి, మామూలుగా లేదు. ఇంట్లోకే గాలి వస్తుందంటే బయట ఇంకా అఖండాలు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటున్నాయి. ఇక వాళ్ళ అత్తయ్య గారు, మా పాప, ఆ బాబు అల్లుడు గారు, వాళ్ళ నాన్నగారు డోర్ లాక్ చేసి వస్తున్నారండి. ఒక్కొక్కళ్ళు కూడాను అందరూ లాక్ చేయాలి కదా, లాక్ చేసేసి ఇంకా కిందకి దిగుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి దిగాలి. దిగిన దగ్గర నుంచి అమ్మాయి నెత్తి మీద ఆ అఖండ జ్యోతిని పెట్టుకుంటుందండి. పైన బోనం అంటారు దానిని. ఆ బోనంలోకి ఏమేం కావాలో అన్నీ చేసి పెట్టుకుంది మొత్తం కూడాను. అమ్మవారికి ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ప్రతి సంవత్సరము అమ్మవారికి బాగా జాతర చేస్తారండి ఇక్కడ. నల్లపోచమ్మ తల్లి పేరు. ఇది లింగంపల్లి దగ్గర అమీన్పూర్ అండి. అందరూ కిందకి వచ్చేసారు. అందరం కలిసి గుడికి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. చూడండి అదిగో ఇంటి అలంకరణ బాగా చేసుకున్నారండి. 2 రోజుల నుంచి బాగా కష్టపడ్డారు. ఇల్లు ఊడ్చుకోవటాలు, తుడుచుకోవటాలు, నీట్గా గుమ్మాలు కడుక్కోవటాలు, పసుపు బొట్లు పెట్టుకోవటాలు, బంతిపూ దండలు కూడాను కట్టుకొని వేప మండల గేటుకి ఇంట్లో కూడా బాగా డెకరేషన్ చేసుకున్నారండి. అన్నీ నీట్గా చేసుకుని 2 డేస్ పట్టింది బాగా. ఎట్లయినా కానీ పెద్ద పండగలాగా అమ్మవారిని చేసుకోవాలి ఇంట్లో అని పాప పట్టుదలగా అన్నీ కూడా చేసుకుని ఈ బోనం అనేది తీసుకెళ్ళి అమ్మవారి సమర్పించుకోవాలని అనుకుంటుంది. బాగా సత్యంగల్ల తల్లి అండి ఆమె. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ బోనాలు అనేవి వస్తాయి. ఆఖరి వారం అన్నమాట. ఈ ఏరియాకి వచ్చేసరికి అదిగో బోనం చూడండి నెత్తి మీద పెట్టుకుని అఖండం వెలుగుతుందండి. ఇవి కొండెక్కుతూ ఉంటేనే మనం వెలిగించుకుంటూ ఉంటాం. గాలి కొడుతుంది కదండి. అమ్మవారికి నెత్తి మీద బోనం ఎప్పుడైతే ఏ అమ్మాయి అయినా సరే నెత్తి మీద బోనం పెట్టుకుందో అమ్మవారు ఒంటి మీద ఉన్నట్లంటండి. ఆమె గడప అంటే గేటు దాటేలోపు పసుపు నీళ్ళతో కాళ్ళు అవి కడుక్కోవాలి. నేను కడుగుతున్నానండి కాళ్ళు. ఇప్పుడు అమ్మవారు ఆమె నెత్తి మీద ఉన్నట్టేనండి. ఇక ఇంట్లో నుంచి అమ్మవారు బయలుదేరుతుంది బోనం తీసుకొని అని మనం అనుకోవాలి. అక్కడే బార్లు ఇచ్చేసి ఆ బోనం దాటుకుంటా మెల్లిగా బోనం నెత్తి మీద పెట్టుకొని రావాలండి. అందరూ కూడా వరుసనే ఒక్కొక్కళ్ళు ఏమంటే ఒక్కొక్కళ్ళు అట్లా వస్తూ ఉంటారు. అందరూ టెంపుల్కి కలిసి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. ఇక చూడండి పాప నెత్తి మీద బోనము. అమ్మవారు కళ వచ్చేసినట్టు ఉంది. వచ్చి వాకిట్లో ఉన్నట్టే ఉందండి. నల్ల పోచమ్మ తల్లి, బంగారు తల్లి.
ఇంటి ముందేనండి, దూరం కాదండి. ఇంటి ముందు ఇక అపార్ట్మెంట్ కనపడుతుంది కదా ఆ రేకుతో, దాని పక్క గోడ ఇది అమ్మవారి గుడేనండి, టెంపుల్. ఎక్కువ దూరం కూడా లేదు. తెల్లవారితే బంగారు తల్లి కనపడతానే ఉంటుంది వాకిట్లో. అదిగోండి, అందరం కలిసి ఇక గుడికి వెళ్ళాము. పబ్లిక్ చూడండి ఎంత ఫుల్ రష్గా ఉండారో. ఇంత రష్ అని చెప్పటానికి లేదండి. అందరూ నైవేద్యాలు అవి సమర్పించుకుంటున్నారండి. బోనాలు కూడా సమర్పించుకుంటున్నారు. ఇంకా మనం కూడా లోపలికి వెళ్ళొచ్చని బయలుదేరాము. అమ్మవారి పసుపు కుంకాలు ఇంతకుముందే వచ్చేసి వెళ్ళిపోయినాయంట. ఇక మనం అందరం కూడా అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు సమర్పించుకోవాలో అలా నైవేద్యాలన్నీ సమర్పించుకోవటానికి ఇక లోపలికి వెళ్తున్నామండి. చూడండి ఎంత పబ్లిక్ ఉందోనూ, బాగా రష్గా ఉందండి. అయినా సరే అమ్మవారికి మనం అక్కడ గేటు సందుగా ఖాళీ చూసుకుని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలండి. 3 ప్రదక్షిణాలు చేయాలి. అట్లా మెల్లగా సందులో కొండాని వెళ్ళి, అదిగో చూడండి బోనం నెత్తి మీద వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు, వాళ్ళ వారు, మా అల్లుడు గారు, మా పాప అట్లా అమ్మవారికి ఎట్లయినా ఇలా మొక్కు చెల్లించుకోవాలని చెప్పి పాప ఎప్పటి నుంచో 2 రోజుల నుంచి కష్టపడి ఇవన్నీ చేసుకున్నారండి వాళ్ళు. మమ్మల్ని కూడా పెద్దవాళ్ళు అని చెప్పి పిలిచారు. మేము కూడా అందరం వచ్చాము. టెంపుల్ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటున్నాము మేము కూడాను. చూడండి ఎంత జనం ఉండారో చూడండి, ఎంతమందో తల్లి, పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీస్ అన్నీ కూడాను ఆ తల్లికి బోనాలు తీసుకొని వచ్చారండి. నైవేద్యాలు వండుకొని అమ్మకి చీరలు, సారెలు, గాజులు, అదిగో చూడండి గారెల దండ వేప మండలతో కట్టి పెట్టారు. అమ్మవారికి నైవేద్యాలతో గుడి చుట్టూ కూడాను బోనంతో 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా 3 సార్లు ప్రదక్షిణం చేయాల్సిందేను. అప్పుడు కానీ లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి మనము. చూడండి ఎంత అలంకరణ చేశారో గుడి చుట్టూ కూడా వేప మండలతో, మామిడి తోరణాలతో అమ్మ కళకళ కళకళలాడుతూ ఉందండి. టెంపుల్ అనేది, ఈ పోచమ్మ టెంపుల్ అనేది సంవత్సరానికి ఒకసారి జరిగే జాతరలాగా, పెద్ద పండగలాగా ఉందండి. చూస్తానికి మన 2 కళ్ళు చాలవన్నట్టుగా అమ్మవారి టెంపుల్ ముందు ఎంత జనమో చూడండి. అందరూ నైవేద్యాలతో, బోనాలతో వచ్చి నుంచున్నారండి. చూడండి ఎంత పబ్లిక్ చూడండి. మీకు లాంగ్ మీద నుంచి కూడా జనాన్ని చూపిస్తున్నాను. పిల్లలేంటి, పెద్దలేంటి, ఫ్యామిలీస్ మొత్తం కూడా అమ్మవారి దర్శనానికి అందరూ వచ్చారండి. అందరూ కూడా అదే టైం కాబట్టి అందరూ ఒకే టైంన వచ్చారు. జనం బాగా రష్గా ఉన్నారండి. అలా అయినా సరే అమ్మవారికి మనం మొక్కు తీర్చుకోవాలి కాబట్టి బోనం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాల్సిందేనండి. మూడు ప్రదక్షిణాలు చేసి వచ్చినాక అమ్మవారి గుడి ముందు మనం నైవేద్యాలైనా, టెంకాయలైనా, కర్పూర హారతులైనా, దీపారాజనలైనా ఏవి చేసుకున్నా సరే గుడి బయట, గర్భగుడి కాకుండా ముందు బయట గేటు లోపల అన్నీ అక్కడే అమ్మవారికి హారతులు కూడా అక్కడే ఇస్తారండి. అక్కడ మనకి పంతులు ఎలా ఉంటారో అట్లా అమ్మవారి గుడి కింద ఒక ఆడ మనిషి ఉందండి. ఆమె మనం తీసుకెళ్ళే అన్నీ కూడాను ఆమె అక్కడ అమ్మవారికి సమర్పించిద్ది అనమాట. మన బోనాలు అందుకొని ఆమె అవన్నీ సమర్పించిద్ది. ఎవరైనా సరే 3 ప్రదక్షిణాలు చేసి తిరగాల్సిందేనండి. ఇదిగో చూడండి ఇక్కడ సమర్పిస్తారు అమ్మవారికి. ఇక బోనం దించి అమ్మవారి ముందు అక్కడ పెట్టాలి. అదిగో చూడండి ఆ పక్కనే ఉండే ఆమె ఆ బోనం అనేది తీసుకుని దాంట్లో అన్నీ అమ్మవారు సమర్పించుకోవాలి. పసుపు కుంకాలు ఏవైనా సరే ఇక్కడేనండి. టెంకాయ కొట్టుకోవడం ఇక్కడే, హారతులు ఇక్కడే, సాంబ్రాణి ఇక్కడే, అగరబత్తులు ఇక్కడే, నైవేద్యం తీసుకొచ్చిన నైవేద్యం కూడా ఇక్కడే పెడతారండి మొత్తము కూడాను.
ఎవరైనా టెంకాయ కొట్టుకొని ఇక్కడే కొట్టుకోవాలి గుడి ముందే. ఇవన్నీ మొత్తం అన్నీ అక్కడ ఉన్న ఆడ మనిషి ఉంది చూడండి, లేడీ ఆమె. ఆ గుడి కింద ఒక పంతులు వెళ్ళి ఒక బ్రాహ్మణ లాగా, మనం బ్రాహ్మణుడు అని ఎలా అంటామో అట్లా ఆమె అన్నీ కూడా చేస్తూ ఉంటుందండి. ఇక ఇచ్చేసారు బోనంలో అమ్మవారికి అన్నీ కూడాను. ఆమె అందరికీ బండారు అంటారండి. మొఖాన బొట్టులు పెడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ బొట్టు పెట్టుకుని లోపలికి వెళ్తున్నారండి. చూడండి, అమ్మాయికి, పాపకి, అల్లుడికి కూడా బొట్టు పెట్టింది. మేమందరం కూడా అలానే బొట్టు పెట్టించుకుని లోపలికి బయలుదేరామండి. అదిగో లోపలికి వెళతానికి ఎంత రష్గా ఉందో చూడండి. క్యూ లైన్ కట్టారు అక్కడ. ఆ లైన్ ప్రకారం అందరూ కూడాను వెళ్ళాలి, ఒకరి వెనక ఒకరు అలా క్యూ లైన్లోనే వెళ్ళాలండి. సైడ్గా వెళ్తే అక్కడ అరుస్తున్నారు. అటు నుంచి వచ్చే గర్భగుడిలో నుంచి వచ్చే వారికి దారి ఇవ్వండి అంట అరుస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న వాళ్ళనే లోపలికి పంపిస్తున్నారండి. చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో అమ్మవారి దగ్గర. లోపల గర్భగుడిలో కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అమ్మవారిని చూపించాలని అనుకున్నాను కానండి. ఇక బొట్టులు పెట్టి అమ్మ బొట్టులు పెడతా ఉంది. లోపలికి ఫోను వీడియో ఎలవలేదండి. అమ్మవారు అలంకరణ చూస్తే ఒళ్ళంతా మనకి ఎంతో సంతోషంగా అనిపించిందండి. నిమ్మకాయ దండలతో, అసలు యాప మండలతో, పూల దండలతో అమ్మవారి ముందు చీర సారీలతో తులతూగుతుందండి నల్లపోచమ్మ తల్లి. ఎంత ఆనందం వేసిందో అమ్మవారిని చూస్తే మాత్రం నాకు. అసలు గుళ్ళో నుంచి బయట అడుగు పెట్టబుద్ధి కాలేదండి. కానీ మన ప్రజలందరికి కూడా అందరూ చూసి రావాలి కదా. అమ్మవారికి దండం పెట్టుకుని కానుకలు అక్కడ వడ్డించుకొని వచ్చేసామండి. వచ్చి పక్కన ఒక సైడ్ని అలా కూర్చుని మళ్ళీ వెంటనే లేసాము. అదిగో చూడండి, మీకు లాంగ్ నుంచి కూడా చూపిస్తున్నాను. అలా బయట మొత్తం దీపాలతో వెలుగుతున్నాయి కదా, అక్కడే అమ్మవారు సమర్పించుకునేవన్నీ యాప మండల కానించి పూలదండల కానించి అక్కడ పెట్టారండి. ఇక మనం పాప తీసుకెళ్ళిన వడి బియ్యము, సారీ ఆ బేషన్లో కూడా తీసుకెళ్తున్నాము లోపలికి. గారెల దండ అమ్మవారికి వేస్తానికి. ఇంకా బాబు నెత్తిన పెట్టుకుంటున్నాడండి అది తీసుకొని. పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు అన్నీ కూడా మొత్తం ఆ బేషన్లో పెట్టామండి. యాప మండలు, గారెల దండ అవన్నీ కూడా అమ్మవారికి లోపల సమర్పించుకుందామని చెప్పి లోపలికి వెళ్తున్నాము. చూడండి ఎంత పబ్లిక్, ఎంత క్యూ ఉందండి. కానీ అందరూ కూడా అదే టైం అండి, మరి ఉపవాసాలలాగా ఉండి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాకే కదా ఇంటికి వెళ్ళి ఏమైనా వంటలు అవి చేసుకునేది. చాలామంది బంధువుల్ని వాళ్ళని పిలుచుకున్నారండి. మరి వెళ్ళి వాళ్ళకు కూడా వంటలే చేసి పెట్టాలి కదా. అందుకని అందరూ కూడా త్వరగా అమ్మవారిని దర్శనాలు చేసుకొని నైవేద్యాలు అవన్నీ కూడాను అమ్మవారికి చూపించుకొని ఏమేమి ఇవ్వాలో అమ్మవారికి అన్నీ కూడా సారీలు అన్నీ ఇచ్చుకొని వెళ్తున్నారండి భక్తులందరూ కూడాను. చుట్టూ అమ్మవారికి మామిడి తోరణాలు, యాప మండలతో అలంకరణ చేశారండి. గుడి చుట్టూ గేటులకేంటి చుట్టూ గుడి చుట్టూ కూడా మీకు చూపించాను కదా ఇందాక వీడియోలో కూడాను. జై పోచమ్మ తల్లికి జై అంటూ నిదానం అన్నట్టుగా వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారండి. మాకు దర్శనాలు అయిపోయినాయి, మేము ఇక ఇంటికి తిరిగి బయలుదేరుతున్నామండి. ఇప్పుడు బంగారు తల్లి బాగా దర్శనం అయ్యిందండి. గర్భగుడిలో అందరం దర్శనం చేసుకొని ఇక ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంటి దగ్గరే కదండి అందరం కూడాను.
ఇంటికెళ్ళి వంటలు చేసుకొని అందరికీ భోజనం చెయ్యాలి కదండి. ఇంకా ఎవ్వరం కూడా టిఫిన్లు చేయలేదు. ముందుగానే గారెలు అవి ఇంట్లో వండుదామని పిండి అన్నీ చేసి ఇంట్లో పెట్టుకుని వచ్చాము. ముందు ఇక్కడ దర్శనం అయిపోయినాక వెళ్ళి వండుకుని తినొచ్చు అని చెప్పి ఇక్కడే అన్నదానాలు కూడా చేస్తున్నారండి. పక్కనే గుడి పక్కనే ఈ రోజున ఇక్కడ అన్నదానం ఉంటుందండి. ఇక ఇంటి దగ్గరికి వచ్చి గేటు దగ్గరికి వచ్చేసామండి. ఇంత కష్టపడి వీళ్ళు చేసుకున్నందుకు అంతా బాగానే జరిగిందండి. అమ్మవారు చక్కగా దర్శనం ఇచ్చారు మాకు. చూడండి, లాంగ్ నుంచి కూడా బాల్కనీలో కూర్చుని మీకు వీడియో చూపిస్తున్నాను. వెళ్ళే జనం వెళ్తూ ఉండారండి దర్శనానికి, వచ్చే జనం వస్తూనే ఉండారు. మేళ తాళాలతో వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఎంత కన్నుల పండగగా ఉందోనండి ఆ టెంపుల్ ముందు. అందరూ ఫ్యామిలీస్తో వచ్చారండి అమ్మవారి దర్శనానికి. ఇది ఆర్ఆర్ హోమ్స్లో ఉందండి. అమీన్పూర్ ఆర్ఆర్ హోమ్స్ నల్ల పోచమ్మ టెంపుల్ అంటే ఇక్కడ సమ్మక్క సారలమ్మకి వెళ్ళే రూట్ అండి ఇది. ఆ గల్లీలో ఈ టెంపుల్ అనేది ఉందండి, నల్ల పోచమ్మ టెంపుల్ అనేది. కారుల్లో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అసలు పబ్లిక్ ఎంతమందోనండి. మీకు చూడండి, లాంగ్ మీద నుంచి కూడా మీకు చూపిస్తున్నాను. ఇదిగో చూడండి ఎంత పబ్లిక్ ఉండారో. అసలు మేళాలతో వస్తున్నారండి. అఖండ దీపాలు నెత్తి మీద పెట్టుకొని మేళ తాళాలతో వస్తున్నారండి చాలా ఫ్యామిలీస్ వచ్చి అమ్మవారికి ఇవన్నీ బోనాలన్నీ సమర్పించుకుంటున్నారు, నైవేద్యాలన్నీ కూడాను. ఇక చుట్టుపక్కల కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను. ఇక్కడ మా పాప వాళ్ళ ఇంటి ముందేనండి ఈ టెంపుల్. మేము బాల్కనీలో కూర్చుంటే ఇవన్నీ వీడియో మీకు తీసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఎవరో చైర్మన్ అంటండి, అతను కూడా వచ్చారు. ఇంకా ఆ చైర్మన్ అతను అదిగో చూడండి ఈ కారులో వస్తున్నారు. ఆ చైర్మన్ అనే అతను వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తున్నారండి అందరూ కూడాను. చైర్మన్ వచ్చేసరికి ప్రజలంతా కూడాను ఆ దగ్గర కారుల దగ్గరకు అటు ఇటు తిరుగుతున్నారు. ఆ అమ్మవారి గుడి పక్కన గల్లీలోనే భోజనాలు కూడా పెడుతున్నారండి. ఈరోజు అమ్మవారి కింద అన్నదానం చేస్తారన్నమాట. వెళ్ళేవాళ్ళు చాలామంది వెళ్ళి భోంచేసి వెళ్తారండి. మేమైతే మాత్రం ఇంట్లోనే చేసుకున్నామండి వంటలు అవన్నీ. ఇంట్లోనే గారెలు, నైవేద్యాలు, అన్ని బిర్యానీలు అలాంటివన్నీ ఇంట్లోనే వండుకొని మేమైతే తినేసామండి. తినటానికి రెడీ చేసుకుంటున్నాము. అసలు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో సంతోషంగా, అసలు ఎంతో పండగ అమ్మవారు. మనం ఇంట్లో కూడా చేసుకోలేమండి పండగ, అంత బాగా చేస్తున్నారు అమ్మవారి పండగ ఈ రోజున. అదిగో మేళతాళాలు అన్ని దర్శనాలు అయిపోయినాక ఇళ్ళకి వెళ్ళిపోతున్నారండి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. అసలు ఎంత సంబరంగా చేస్తున్నారండి ఆ పోచమ్మ తల్లికి. ఈ వీడియో